ప్లీజ్ అండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను కొత్తగా చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈరోజు మనం పచ్చి మామిడికాయతో పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మామిడికాయ తురుము, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఉప్పు తగినంత, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. నూనె, అన్నం పొడి పొడిగా వండి ఇలా చల్లారనిద్దాం. అన్నం చల్లారే లోపల స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడయ్యాక ఇందులోనే నూనె వేద్దాము. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర చిటపటమన్నాక ఇందులోనే పల్లీలు వేయాలి. పల్లీలు కొద్దిగా వేగాక మినపప్పు, శనగపప్పు వేయాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాము. ఈ పచ్చిమిర్చి కొద్దిగా వైట్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేద్దాము. కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసాక మళ్ళీ ఒకసారి కలుపుదాము. ఇందులోనే ఇప్పుడు పసుపు వేద్దాము. మామిడికాయ తురుము కూడా వేసేద్దాం. అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుదాము. ఈ పోపు మిశ్రమాన్ని ఇందాక చల్లారబెట్టుకున్న అన్నంలోకి వేసేసుకుందాము. వేసి దీన్ని బాగా కలపాలి. ఇప్పుడు మామిడికాయ పులిహోర రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.